కలిసిపోయిన మాస్కు. ఎరా ఎలా ఉన్నా? కరోనాకి షేప్ ఉంటే సేమ్ ఎలాగ ఉంటుంది సార్? ఏరా బాగాలేదా? మీరు చూసుకుంటారు ఒకసారి. ఇందాకే బాగున్నా పెట్టేది. రే సార్ టీ చెప్పరా. టీ టీ నైట్ డ్యూటీ రాలేదండి సార్? నేను నైట్ డ్యూటీ రా. అదే సార్ స్టేషన్ నైట్ డ్యూటీ రాలేదని అంటున్నా. ఈ స్టేషన్ లోనే డ్యూటీ. ఆ. నాకు మాదాపూర్, అక్తాపూర్, మియాపూర్, కొండాపూర్ అన్ని పూర్లు మనవి. అన్ని పూర్లు మేము పూర్తి చేయాలి. మొన్న రైడింగ్ జరిగింది కదా, ఆ అమ్మాయిలు మళ్ళీ మీరు స్టేషన్ పట్టలేదేంటి? స్టేషన్ తీసుకొచ్చేస్తే పాపం పరుగు పోయింది కదా ఆడపిల్లలు కదరా. అందుకే 90 తీసుకెళ్లి అమ్మ అలా కాదు అలా చేయకూడదు అని చెప్పని 1 by 1 ఒక్కొక్కరిని పిలిచి ఎక్స్ప్లెయిన్ చేశారు. నన్ను పిలవాల్సింది సార్. వద్దురా అలాంటి అట్లా ఇన్వాల్వ్ అవ్వకూడదు. అవునా? సీనుని పిలవాల్సింది. దొరికిపోతున్నారు అందరి ఇంట్లో. నేను అక్కడ కాచిగూడలో మర్డర్ జరిగింది కదా. అవును సార్. ఆ డెడ్ బాడీ దగ్గర ఏదైనా ప్రూఫ్ దొరికిందా? ఒక బుల్లెట్ దొరికింది సార్. తెచ్చారా? తేలే సార్. పెట్రోల్ కొట్టించాను. సార్ ఎవడో బంగారం పట్టుకుని పారిపోతున్నట, చాలా ఇంపార్టెంట్. ఆ బంగారం మన ఇద్దరు పట్టుకోమన్నారు సార్. బంగారం పట్టుకోవాలా? ఏంటి సార్ ఏం చేస్తున్నారు? బంగారాన్ని పట్టుకోమంటున్నావు కదరా. ఇద్దరిని పట్టుకోమన్నారు సార్. రమ్మంటారా? వద్దులే వేరే బంగారం, మన ఆ బంగారం పట్టుకుందాం. ఇగో నువ్వేంటారా చెప్తున్నావు? మీరేమన్నారు సార్? 4 గంటలకు ఫోన్ చేస్తా అంటున్నా. అదే 4 గంటలకు సార్ కాల్ చేస్తారు అంటున్నా. చెప్పు బంగారం ఎక్కడ పెట్టావు? నాకు తెలియదు సార్. ఎందుకంటే ఊరుకుంటారు సార్? మీరు పోలీస్ పట్టుకు కట్టి పేకండి, 2 పేకండి. ఏంటి ఆడి బొచ్చి పేకాల బంగారం ఎక్కడ తెలుసుకోవడానికి? బొచ్చు కాదు సార్, పట్టుకొని ఇలాగా 2 పీకితే 2 పీకి అలా చెప్తారు సార్. ఇప్పుడు అర్థమైంది. రే ఇటురారా, బంగారం ఎక్కడ ఒకసారి చూడండి వెళ్ళి సార్. ఏమైందో? ఏంటంటే చచ్చిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? అంత్యక్రియలు చేయడం వెళ్ళి ముందు బంగారం ఎక్కడ పెట్టాడో ఎత్తుక్కోవాలి, బంగారం పట్టుకోవాలి. బంగారం పట్టుకోవాలి. ఒక నిమిషం. ఏంటి సార్? బంగారాన్ని పట్టుకోమన్నా. ఇద్దరిని పట్టుకోమన్నారు సార్. నువ్వు ఒకటి పెద్ద ప్రతి ఒడికి నా బంగారం మీద కన్ను. ఏం చెప్తారా? మీరేం చెప్పారు సార్? 5 గంటలకు ఫోన్ చేస్తా అన్న. నేను అదే చెప్పాను సార్. 5 గంటలకు సార్ ఫోన్ చేస్తారని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సరే జరిగి సార్ మీరు ఇంతకుముందు ఏమేమి పట్టుకున్నారు? ఏమేం పట్టుకున్నారు అనకూడదు, ఏం పట్టుకున్నారు అనాలి. బాగా అలవాటు అయిపోయింది మరి. రీసెంట్ గా ఏం పట్టుకున్నారు సార్? రాత్రి వాళ్ళ ఆవిడ కాలు పట్టుకున్నాడు. దేనికి? తాగొచ్చాడు, ఆవిడ కొట్టింది, అందుకే కాలు పట్టుకున్నాడు. మీ ఆవిడ డిటెక్టివ్ అని దొరికిపోయారా మీరు? ఒరే అందరికి మించి డిటెక్టివ్ భార్య లేరా బాబు, నీకు తెలియదేటి? ఏం జరిగినా పట్టేసుకొని తెలియదే? బాగా తెలుసు. ఏదో దొరికిపోతే నీకు తెలుస్తుంది. అప్పుడు తల్లి ఏంటి ఏదో దొరికిపోవడం గురించి రోజు దొరికిపోతా దాని గురించి మాట్లాడుకుంటున్నా. మనకి ఇంతకీ ఆడు ఎలాగొచ్చాడు ఇక్కడికి? మాకు ఫోన్ వచ్చింది సార్. ఫోన్ వచ్చి ఇలాగ బంగారం పట్టుకున్నాడు, వాడిని పట్టుకోవాలి అని చెప్పేసి మాకు ఫోన్ రాగా. ఇంత లాగొద్దు కానీ షార్ట్లో చెప్పు. మాకు ఫోన్ వచ్చింది సార్. ఇంక తర్వాత ఏం జరిగింది? షార్ట్ అంతే సార్. ఈ మధ్యకాలంలో బాగా పట్టుకున్న కేసు ఏముంది సార్? మన మియాపూర్ లో ఆత్మహత్య జరిగింది కదా. అవును. అది ఆత్మహత్య కాదట, హత్య. మీకేం తెలుసు సార్? పేపర్లో వచ్చింది పొద్దున్నే. కరెక్ట్ గా ఎన్ని నిమిషాలు వచ్చింది ఇక్కడికి? వాడు వచ్చిన ఒక 10 నిమిషాల మేము వచ్చాం సార్. ఓకే 10 నిమిషాలు ఎక్కడి నుంచి వచ్చినారంటే ఏమైంది సార్? ఎక్సైజ్ చేస్తాను రాగరా. అసిస్టెంట్ టీ తీసుకురే. నాకు అర్థమైంది. ఏమర్థమైంది సార్? షుగర్ లేదు దీంట్లో. సార్ ముందు బంగారు సంగతి పట్టుకోండి సార్. నేను పట్టుకోమి దూరంగా వెళ్ళి కొంచెం వెనక్కి ఆ డస్ట్బిన్ లేసి టీ కప్ 10 నిమిషాలు వచ్చినట్టు దొరికింది. ఏం జరిగింది? 3 రోజుల నుంచి 10 రూపాయల నోట్ కనిపించట్లా. ఇది కాదు గానీ ఆడు ఎలా పడిపోయాడు? ఇక్కడికి వచ్చాడు సార్. మా ఎస్ఐ గారు ఇలా కొట్టగానే ఆడ పడిపోయాడు సార్. ఒకసారి కొట్టి చెప్తాను, మళ్ళీ కొట్టురా, కరెక్ట్ కొట్టురా. నువ్వు కొట్టి వచ్చి సార్ మామూలుగా ఇలా ఉన్నా సార్. నేను పట్టుకున్నా సార్. ఇంత కుట్ర ఇలా కొట్టండి సార్. అదే ఇలా పట్టుకున్నా సార్. చెప్పట్లేదు. ఇది సార్ ఇలా కొట్టాను సార్. ఇలా కొట్టినవా? నేనైతే ఎలా కొడుతున్నా చూపిస్తాను రా. వీడికి ట్రైనింగ్
ట్రైనింగ్ లేదు సార్. వెళ్ళి ఫస్ట్ మా సార్ కూడా ఎల్లు పరిగెట్టుకుంటే వెళ్ళి పట్టుకుంటానే. ఆగుదా ఆగుదా అక్కడికి వెళ్ళిపోతావు నువ్వు. నువ్వు రారా సార్. నేను చూసా సార్, నాకు అర్థమైంది. చేస్తేనే అర్థం వచ్చి చేస్తే పరిగెట్టు 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 సార్. నేను పరిగెట్టాలా సార్ ఇప్పుడు? ఆగరా సార్ కరెక్ట్ కొట్టలేదు సార్. వద్దు సార్. సౌండ్ రాలేదు సార్. సార్ ఆ బంగారం ఈ బకెట్ లో ఉందనుకుంటా సార్. ఏ బంగారం ఎక్కడేం లేదు. బంగారం బంగారం ఇది బంగారం ఉంటుంది సార్ అదే బంగారమా? ఇది బంగారం సార్. సార్ ఇది బంగారమే కదా సార్? ఇది బంగారం ఏంట్రా? ఇది బంగారం సరిగా చూడండి సార్. ఇగో మోట్లో ఉంది చూడండి. ఎస్ బంగారమే. మా ఓడి గెలవాలని చెప్పి పీకేజ్ మా ఏంట్రా గెలవాలని తొక్కలో పాసు నువ్వు. ఎన్నిసార్లు బంగారం బంగారం అని చెప్పా వినిపించుకోయారా? ఆయన ఉందా నీకు? చిన్న ఆర్టిస్ట్ చెప్తా వినవా? పెద్ద ఆర్టిస్ట్ చెప్తా నేను అలా నువ్వు చంపేస్తాను. డిటెక్టివ్ బొంగులో డిటెక్టివ్. నువ్వు దాని బయటికి చూసుకుందా? చూసావు ఏంట్రా? బంగారం తీసుకు బంగారం తీసుకుందా? చంపుతానా? పద పద బయటికి పదరా చూసుకుందాం. నన్ను కొడతారు నువ్వు. పాప అనవసరంగా వాళ్ళిద్దరు కొట్టుకున్నారు. అనవసరం మన కోసం అర్థం. మొత్తానికి బంగారం దొరికేసింది సార్. బంగారం దొరికింది, అది హ్యాపీ. పట్టుకెళ్ళి మన కమిషన్ ఎత్తుకెళ్ళిపోయారు. బంగారం వాళ్ళు తీసుకెళ్ళిపోయారండి. ఒక నిమిషం డిటెక్టివ్ మన తెలుసుండే. ఫోన్ చేయరా, ఫోన్ చేయరా. హలో స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. అరే నీకు తెలిసిన డిటెక్టివ్ అన్న ఇప్పుడు కమిషన్ ఫోన్ చేస్తే కమిషన్ ఫోన్ చేస్తాడు. ఏం చెప్తావు చెప్పు. ఉద్యోగాలు పోతారా సార్? కమిషనర్ గారు బంగారం మా సార్ పట్టుకుపోయారండి. అరే గోకుల్ ఈరోజు సర్కస్ ఎక్కడ? బేగంపేటలో రా. బేగంపేటలో ఈరోజు సాయంత్రం వస్తాను. చాలా నీ సర్కస్ చూసి. నేను అల్లట్లా. సునీత నేను సీరియస్ గా ప్రేమించారా? అమ్మాయికి ఎందుకు నేనంటే ఇష్టం ఉండదురా. నువ్వే ఏదో చేయాలరా. సునీత ఉంది కదా వాళ్ళ తమ్ముడు బర్త్డే. నేను తీసుకెళ్తాడు. నువ్వు జోకర్ గా చేస్తా కదా అలా బొమ్మలా ఇంట్లో ఉండు జోకర్ లా చేయి అంతే. సూపర్ రా. 2 days ఉంటా కాబట్టి ఇంక ఇంట్లోని. అరే 2 days ఉంటుంది అమ్మాయి గురించి తెలుసుకోవడం కోసం. 2 days అంటున్నా కదంటూ 2 minutes లోనే తట్టుకోలేడు. ఏ భలే క్యూట్ గా ఉన్నాడు. నా పోలికే. అరే నాన్న హ్యాపీ బర్త్డే రా. హాయ్ అంకుల్. హాయ్ ఆంటీ. హాయ్ ఆంటీ. ఆంటీ మనోడు మంచి గిఫ్ట్ పట్టుకొచ్చాను. ఆంటీ అనుకుంటే బొమ్మ తీసుకురా. సరే ఆంటీ. సరే ఆంటీ. ఈ బొమ్మకి రిమోట్ ఉంటుంది నాన్న. ఇది నొక్కేమనుకో పాటలు పాడుతుంది. ఇది నొక్కేమనుకో డాన్స్ చేస్తుంది. ఈ 3 బటన్ ఉందా? ఇది పనిచేయదు. ఇది పనిచేయదు. ఈ 4వది అంటే చప్పలు కొట్టమన్నాడు. పంజాగొట్టెల్లు పంజాగొట్టెల్లు. పంజాగొట్టెళ్ళు అలా అనకూడదు. అది బొమ్మ కొంతవరకు వెళ్తది. నువ్వు ఏ పని చెప్పి చేస్తుంది? సరే అంకల్ నేను బాత్రూమ్కి వెళ్ళి వస్తానే. అది బాత్రూమ్ దేనికి? మరి బాత్రూమ్కి వెళ్తే అమ్మ లేదా కదా. అంకుల్ మా అమ్మ కూడా ఎప్పుడు ఇలా చేయలే, మంచిగా చేసింది బొమ్మ. అమ్మాయితో డాన్స్ చేస్తుందంట బొమ్మ. నాతో కూడా డాన్స్ చేస్తుందా? వెళ్ళండి. ఏ నొక్కాలి? ఏది నొక్కినా డాన్స్ చేస్తుంది. లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి. పాట వచ్చింది డాన్స్ ఏమేంటి? ఒక్క నిమిషం అమ్మా. బాత్రూమ్ వస్తుందా? బాత్రూమ్ వస్తుందా? బొమ్మకి ఎక్కువ చెమట పడుతుంది. బట్టలు మారితే ఎంత బాగుంటది. అసలు నేను నీకు కొత్త బట్టలు వేస్తానే. ఏం చేస్తారా నాన్న? ఏం చేస్తున్నారా? బొమ్మకి చెమట వస్తుంది కదా అంకుల్, డ్రెస్ మారుతున్నాను. చిన్న పిల్లోడివి నీకెందుకు రా? నేను మారుస్తాను. మీ పనులు మీరు పే చేసుకోండి. నీ ఆటలు ఆడుకోండి. వెళ్ళండి లోపలికి. నాకెందుకో ఈ బొమ్మను చూస్తే కొంచెం తేడా కొడతాను. అది తేడా ఉండదు. నువ్వు లోపలికి వెళ్ళు. రే బుడ్డోడా అంకుల్ నువ్వు బొమ్మలతో ఆడుకో. ఆ బొమ్మతో ఆడుకో.
పట్టింది. నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేకపోతే నేనేం చేస్తాను తెలుసా? ఏం చేస్తానా? నాకు ఇష్టం లేకపోతే నాకు పిచ్చేస్తుంది. పిచ్చొస్తే తిక్కొస్తుంది. తిక్కొస్తే చింపేస్తా. ఓకే ఓకే. నెక్స్ట్ ఈ బొమ్మ. నెక్స్ట్ ఈ బొమ్మ.